లూకా సువార్త అధ్యాయము 16 వచనములు 1 నుండి 13 వరకు. లూకా సువార్త అధ్యాయము 16 వచనములు 1 నుండి 13 వరకు. యేసు శిష్యులతో ఇట్లు చెప్పెను: ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలు పడదు అని చెప్పెను. అంతటా లోపల ఇట్లు అనుకునేను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత అప్పుపడి ఉన్నావు అని అడిగాను. అతను 100 మనుగుల నూనె అని చెప్పాను. అప్పుడు అతడు వానితో, నీ అప్పు పత్రము తీసుకొని వెంటనే దానిపై ఏ బది అని వ్రాసుకొనుము అని చెప్పాను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగాను. అతను 100 తూముల గోధుమలు అని బదులు పలికాను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకొని 80 అని వ్రాసికొనుము అనేను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలైనా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనకుడు. ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మేము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలో నమ్మదగని వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడూ మీకు అప్పగించును. పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చునో? ఏ సేవకుడు 2 యజమానులను సేవింపజాలడు. ఎలైనా అతను ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ఇది క్రీస్తు శుభవార్త. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాల 25వ ఆదివారము 3వ సంవత్సరములో ఆమోసు ప్రవక్త ద్వారా ప్రభువు చెప్తున్నటువంటి గొప్ప వాక్యం ఏంటంటే, దీనుల తల మీద కాళ్ళు మోపుచు
పేదలను నాశనము చేయువారులారా వినుడు. ప్రభు ఏమంటున్నారు? వినుడు. ఈ రోజుల్లో వినేవారి కంటే మాట్లాడేవారే ఎక్కువైపోయారు. సందర్భమైన అసందర్భమైన కల్పించుకొని 4 మాటలు ఎక్కువ మాట్లాడే వాళ్ళే నేటి సమాజంలో మనము గమనిస్తున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు వినుడు, వినుట వలన విశ్వాసము పెంపొందును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో అందరికీ ఓపికలు నశిస్తూ ఉన్నాయి. వాక్కు స్వేచ్ఛ ఎక్కువైపోయింది, భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువైపోయి చెప్పేవారు ఎక్కువైపోయారు, వినేవారు తక్కువైపోయారు, ఆచరించేవారు అక్కడక్కడ ఉన్నారు. అందుకే ఈనాడు ప్రభువు క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో ప్రభువు నమ్మినటువంటి ప్రజలు, ముఖ్యముగా అధికారులు, మతాధికారులు పేద ప్రజలను హింసిస్తూ, ఇంకా బాధాకర విషయం ఏంటంటే దీనుల తల మీద కాలు మోపుచు, అంటే వినాశనము, దౌర్జన్యము ఎంత బాధాకరంగా ఉందో చూడండి. తల మీద కాలు పెట్టి ఒక మనిషిని అంత హీనముగా హింసిస్తున్నారు అంటే ప్రభువు మనసు నొచ్చుకొని ఆమోసును ఎన్నుకొని ఈ ప్రజలతో చెప్పుడు, ఈ అధికారులతో చెప్పుడు, పేదలను నాశనము చేయువారులారా వినుడు. నేటి సమాజంలో ఒక నానుడి అనేది ఉంటుంది. ఈ రోజుల్లో పేదోళ్ళు ఎవరుండండి? ఈ రోజుల్లో పేదవాళ్ళు ఎవరున్నారండి? అందరూ కూడా ఇంతో కొంతో కలిగినటువంటి వారే. పేదవారు చాలా తక్కువ అండి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆర్థిక పేదరికము ఈ రోజుల్లో అనేక కుటుంబాలలో మన భారతదేశ ప్రభుత్వము ద్వారా, మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వము ద్వారా తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట అయితే ప్రభువు నేటి సమాజము మనకు కల్పిస్తుంది. ఈ 3 లేకపోవటమే పేదరికమా అంటే కాదు. ఆధ్యాత్మిక పేదరికముతో నేటి సమాజము ఒంటరైపోతూ ఉంది. కుటుంబములో బంధుత్వాలు లేక, కుటుంబములో ప్రేమలు లేక ఒంటరి వారై పేదవారైపోతూ ఉన్నారు. ఈనాటి దేవుని వాక్కులో ముఖ్యముగా నేటి సువార్తలో వింటూ ఉన్నాము. ఒక గృహ నిర్వాహకుడు చేసినటువంటి అన్యాయపు పనికి తనకు తానుగా ఉద్యోగము నుండి తీసివేస్తే తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క ప్రేమను ఎలా చాటుకోవాలని అప్పుడు తనలో ఉన్నటువంటి దాతృత్వ గుణము బయటికి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అని ప్రభు ఇచ్చినటువంటి అష్టభాగ్యాలలో మనము దీనత్వము గురించి, ప్రేమ గురించి వింటూ ఉన్నాం. చాలామంది ఏమంటారంటే ఈ రోజుల్లో స్వామి నోరు లేనిది ఎవరు కూడా బతకలేరు. మాట అంటే 2 అనాలి. అవి ఎలాంటి మాటలు అనాలి? తోటాలు లాంటి మాటలు అంటేనే మనం నిలదొక్కుంటాం స్వామి. మనం ఏమైనా ఉప్పు కారం తక్కువ తింటున్నామని నేటి సమాజంలో జరుగుతున్నటువంటి క్షణికమైనటువంటి ఆవేశం. కానీ ప్రభువు నేటి దేవుని వాక్కు ద్వారా తెలియచేస్తున్నటువంటి మన ఆత్మగౌరవాన్ని మనము నిలబెట్టుకోవాలి. మనిషిగా ప్రభువు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలను, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూనే దైవ ప్రేమకు మనము సాక్షులుగా జీవించాలి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువారాధన.
ప్రియ సహోదరి సహోదరులారా, పేదరికము అంటే కేవలము ఆర్థిక పేదరికం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పేదరికముతో ఎవరు కూడా ఉండకూడదు. అందుకే మనం ఏం చేయాలి? ప్రభు ఏమన్నాడు? మొదటి వాక్యములోనే మీరు వినుడు. మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా ఒక చక్కటి దైవ ఆధ్యాత్మిక పాట ద్వారా, దేవుని వాక్కును వినటము ద్వారా, దేవుని వాక్కును చదవటము ద్వారా మనలో ఆత్మ చైతన్యము అనేది వస్తుంది. ఆత్మ చైతన్యము అనేది వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటూ ఉన్నాడు, నీకంటే ఆర్థికంగా తక్కువగా ఉన్నవారిని, నీకంటే కుటుంబ జీవితంలో కష్టాలతో పేదరికములో ఉన్న వారిని నీవు ఓదారిస్తే ఆ ఓదార్పు నీ కుటుంబానికి దీవెన హస్తంగా ఉంటుంది. లేదు, పేదవాణ్ణి, నేను ఆధ్యాత్మిక పేదంగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇంకా నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా వ్యక్తిత్వం ద్వారా నేను బాధ పెడతాను అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఇది ఎవరి వాక్కు? ఆమోసు ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలోనే ప్రభువు ఆ ప్రజలకు తెలియచేస్తున్నటువంటి గొప్ప వాక్కు. మరి ఈనాడు 2వ పఠనము ఎంత చక్కగా ఉందో ఆలకించుకుందాం. ఈనాటి 2వ పఠనాన్ని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం ఉంటే మీ క్యాలెండర్లలో కూడా 2వ పఠనం రాసి ఉంటుంది. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనములో పౌలు గారు ఎంత చక్కగా ఈనాటి వాక్యము ఏమని మొదలుపెట్టిందంటే, ప్రియ స్నేహితుడా, ఏమ రాస్తారండి? ప్రియ స్నేహితుడా. అక్క, అన్న, చెల్లె, తమ్ముడు కంటే కూడా ఈ రోజుల్లో స్నేహబంధం అనేది ఎంతో గొప్పది. పౌలు గారు అంటూ ఉన్నారు, ఓ ప్రియ స్నేహితుడా, నా జీవితంలో జరిగినటువంటి అనేక కార్యములకు నేను సాక్షిగా ఉంటూ ఉన్నాను. వాటి ఆత్మీయ అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. అవేంటి అంటే, ప్రియ స్నేహితుడా, అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు, ఎవరి కొరకు? ఎవరి కొరకు? మానవులందరి కొరకట. మనము దేవునికి 2 చేతులు ఎత్తి దండం పెట్టడమే కష్టం. కానీ పౌలు గారు ఏమంటున్నారు? మానవులందరి కొరకు దేవునకు విన్నపములను. మొదటిది ఏంటిదండి? విన్నపము. రెండవది ఏంటిది? ప్రార్థన. రెండవది ఏంటిది? ప్రార్థన. మూడవది ఏంటిది? మనవి. పూజలు పెట్టిస్తున్నాం కదా స్వామి, గుడికి వస్తున్నాం కదా, ఈ సరిపోవా? ఈ విన్నపాలు ఏంది, ఈ ప్రార్థనలు ఏంది, ఈ మనవులేంది? మాకంత టైం ఏడిది? మా ఇంట్లో కష్టాలే చాటడంతున్నాయి, ఇక ఎన్ని ఆడ చేస్తాం అన్నటువంటి ఆలోచన మనకు రావటము సహజం. కానీ వీటన్నిటినీ కూడా అధిగమించినటువంటి పౌలు ప్రభుతో మనతో మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథం అంటే దేవుడు మనతో మాట్లాడటం. దేవుని వాక్కుని మనం చదువుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం. మనము దేవునితో మాట్లాడటం. మరి పౌలు గారు 3 అంశాలు చెప్పారు. మొదటిది ఏంటిదంటే విన్నపములను. ఏంటిదండి? విన్నపములు. విన్నపము అంటే ఒక చిన్న పసిపాప ఉన్నాడు. పసిపాప జన్మించిన తర్వాత, పసిబాలు జన్మించిన తర్వాత, శిశువు జన్మించిన తర్వాత మాటలు వస్తాయా? రావు. మరి అన్నం ఆకలి అయితే ఎట్ట చెబుతాడు? సమయానికి తల్లిదండ్రులు పెడతారు. ఒక్కొక్కసారి ఎక్కువ ఆకలి అయితే పిల్లగాడు ఏం చేస్తాడు? పసిపాప ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఏడుస్తుంది. ఏడ్చిన వెంటనే 2 కారణాలు.
మొదటిది అసౌకర్యంగా ఉండవచ్చు, లేదా ఆకలి కావచ్చు. మా పిల్లవాడు నాతో మాట్లాడటం లేదు కదా, నేను ఎందుకు అన్నం పెట్టాలని తల్లి అనుకుంటుందా? తల్లి అనుకున్నా కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఊకుంటారా? పిల్లగాడు అట్ట ఏడుతున్నాడమ్మా, లేచి చూడవచ్చు కదా అని పక్కింటిలో కూడా వచ్చి చెప్తారు. అంటే మన విన్నపము చేయటం అంటే దేవునికి, ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి దాతృత్వ గుణము, మనలో ఉన్నటువంటి దైవత్వము, మనలో ఉన్నటువంటి దీనత్వము ప్రభువునకు అంకిత భావముతో ప్రార్థన చేసుకోవాలి. దానిని ఏమంటే పసిపిల్లవాడు ఏ విధంగానైతే అడగలేడో, అడగకపోయినా కానీ వేరే మార్గములో తల్లిదండ్రిని ఆకలిగా ఉందని చెబుతున్నాడో, అదే విధముగా మనము దేవునికి విన్నపములను తెలియచేయాలి. మనము తెలుగులో సామెత ఉంది కదా, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. మరి అదే విధముగా ప్రభువుకు నా అవసరాలు తెలుసు కదా, నేను ఎందుకు చెప్పాలి అన్నటువంటి ఎంతోమంది ఉన్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? మనము దేవునికి విన్నవించవలెను. రెండవది ప్రార్థన, మనము దేవునితో మాట్లాడవలెను. మూడవది మనవులను చేయవలెను. ఏం చేయాలి? మనవులను. మనము మన గ్రామ అభివృద్ధికై కానీ దేవాలయ అభివృద్ధికి పెద్ద ఆఫీసర్లకు ఉత్తరాలు రాసినప్పుడు లెటర్లు ఏం చేస్తామంటే, ఇది మా విన్నపము, ఏమంటాము? ఇది మా విన్నపము అని వారికి తెలియచేస్తాం. మీరు రేషన్ కార్డు కావాలన్నా లేదా వేరే ఉత్తరాలు కావాలన్నా ఎంఆర్ఓ గారికి, వేరే వాళ్ళకి ఏం చేస్తారు? ఇది మా విన్నపము, నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పగలుగుతామా? చెబితే వాడు చేయడు, చెబితే వాళ్ళు కష్టంగా చేస్తారు. కానీ ఇది నా ఆవేదన, ఇది నా అభ్యర్థన, అయ్యా నువ్వు నాకు తప్పకుండా చేస్తేనే ఈ సహాయము నా కుటుంబానికి, నాకు దీవెనగా ఉంటుంది అని మనవి చేస్తూ ఉన్నాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు అంటూ ఉన్నారు, మన నిత్య అవసరాలు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయటమే కాదు, వ్యక్తిగత జీవితంలో ఉన్నప్పుడు దేవునికి మనవి చేయాలి, విన్నపము చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన మనవులను ఆలకిస్తాడు, మన మనవులను ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణంలోనే పౌలు గారు అంటున్నారు, నేను అబద్ధం ఆడటలేదు, నేను అసత్యము చెప్పటలేదు. ఎందుకనా? ప్రభువు మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను సమర్పించుకునేను. ఆయన ఏం చేశాడు? తనను తాను సమర్పించుకున్నాడు. నేను అన్యులకు, పౌలు గారు అంటున్నారు, నా స్థితి ఏంటో తెలుసా? నేను అన్యులకు విశ్వాసమందును సత్యమందును బోధకునిగాను నియమింపబడి తిని, నేను అసత్యమాడటలేదు, యథార్థము మాత్రమే చెప్పుచున్నాను, యథార్థము మాత్రమే చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు తన జీవితంలో ఎంతో విజ్ఞత కలిగినటువంటి ఒక గొప్ప విద్యావేత్త. ప్రభువు తన జీవితాన్ని మార్చిన తర్వాత ఈ శరీరము నుండి ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత అని, నా శరీరము నుండి ప్రాణము పోయితే అది సహజమే, క్రీస్తు కోసము నేను సమర్పిస్తే ఆయన పునరుత్థాన మహిమలో నిత్య నివాసాన్ని పొందుతాను, అప్పుడు నిత్యము దేవునికి సాక్షిగా ఉంటాను అని పౌలు గారు తన జీవితాన్ని సాక్ష్యంగా ఉంచుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఈనాటి సువార్తలో మనం అందరము కూడా ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నాం. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. మీరు దైవమును ద్రవ్యమును ఏం చేయలేరు? దైవమును ద్రవ్యమును మీరు సేవింపలేరు. ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా కష్టపడటానికి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని సరియైన మార్గములో
ప్రభువు నడిపించే గొప్ప అవకాశాలు ఇవ్వాలని కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. ఈనాడు మనము శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. దేహము కదలటానికి కారణము ఆత్మే. మనసు అనుభవాలు పొందటానికి, మన బుద్ధి ఆలోచనలు మారటానికి ఆధారము కూడా దేవుని పరిశుద్ధాత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ. ప్రతి మనిషి మహాత్మునిగా మారాలని నియమం లేదు. కానీ ప్రతి మనిషిగా బ్రతికితే చాలు. ప్రతి మనిషిగా బ్రతికితే చాలు. సమాజానికి మనిషి ఉపకారము చేయకపోయినా బాధపడదు, కానీ అపకారము మాత్రము చేస్తే ఆ అపకారము మనకే మరలా అపకారముగా మారుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేనివాడు తన తప్పు నుంచి ఏం చేసుకుంటాడు? గుణపాఠము నేర్చుకుంటాడు. ఇక మూర్ఖుడు ఏం చేస్తాడు? ఈ రెండు ప్రక్కన పెట్టి తన జీవితాన్ని నాశనం చేసుకొని, తన కుటుంబాన్ని నాశనం చేసుకొని సాతాను చేత శోధింపబడతాడు. వీరందరి కోసం మనం ఏం చేయాలంటున్నాడు పౌలు గారు? ఏం చేయాలంటున్నాడు? మనవి చేయాలి, విన్నపము చేయాలి, ప్రార్థన చేయాలి. అట్టి శక్తిని మనకు ప్రసాదించమని ఈ పూజా బలిలో అందరం కూడా ప్రార్థించుకుందాం. విశ్వాసంగ్రహము. అతని యొక్క ఈశ్వరుడు మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నా. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమునుడి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములో దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాము. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులందరి రక్షణార్థమై మనవి చేయుడు, విన్నపములు చేయుడు, ప్రార్థనలు చేయుడని చెప్పినటువంటి పౌలు గారితో కలిసి మన కాపరి అయిన లియో జగద్గురువులను, దమన్ పీఠాధిపతిని, గురువులు, మఠకన్యలు, ఉపదేశకులు, గృహస్థ క్రైస్తవులందరూ నమ్మక పాత్రులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు, నీ సన్నిధిలో ఈ బలిపీఠము చుట్టూ చేరి ప్రార్థిస్తున్న ఈ విశ్వాస సంఘాన్ని దయతో ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మను వీరందరిపై హేరళంగా నింపుతూ పౌలు గారితో కలిసి మేమందరము కూడా మీ రక్షణను తెలుసుకొని మీ సత్యానికి సాక్షులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు ఈనాటి మొదటి పట్టణములో ఆమోసు గారితో వారికి తెలియచేసిన విధముగా మేమందరము కూడా దీనత్వముతో జీవించే భాగ్యాన్ని దయచేయండి. పేదల పట్ల, నిర్భాగ్యుల పట్ల, కుటుంబములో అనారోగ్యముతో మానసికంగా కృంగిపోయినటువంటి వారితో కలిసి మేము మా యొక్క తోడ్పాటును, సహాయాన్ని మేము వారికి అందిస్తూ కలిసి ప్రార్థించే సంఘంగా మమ్మ దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఈ సెలవుల్లో విచ్చేసినటువంటి మన విద్యార్థులందరూ కూడా కుటుంబంలో చక్కటి సంరక్షణను పొందే భాగ్యాన్ని, ఈ ఆనంద సమయాన్ని కుటుంబంతో సురక్షితంగా ఉంటూ దైవ జ్ఞానములో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మీ జీవితాలలో ప్రభు ఏ విన్నపాలను, ఏ మనవులను, ఏ ప్రార్థనను ఆలకించాలని ఆశపడుతున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చే భాగ్యాన్ని దయచేయమని మరియ తల్లి ద్వారా ప్రార్థించుదాం.